ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పటివరకు నేను మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ అనేది కొంచెం అద్భుతాలు సృష్టిస్తుంది, ఒక మంచి రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి విన్నాను. అండ్ లార్జ్ క్యాప్ సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా నువ్వు డబ్బులు పెట్టవచ్చు, కాస్త బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అని చేసి విన్నాను. కానీ వాట్ అబౌట్ మిడ్ క్యాప్? మిడ్ క్యాప్లో హిస్టారికల్ డేటా ప్రకారం ఇప్పటి వరకు అద్భుతాలు సృష్టించిన ఫండ్ ఏదైనా ఉందా? స్పెసిఫిక్గా ఏదైనా చెప్తారు దాని గురించి? మిడ్ క్యాప్ కేటగిరీ యాక్చువల్గా స్మాల్ క్యాప్ కేటగిరీ వచ్చింది లేటెస్ట్గా అండి. లాస్ట్ 13-14 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తుంది. బట్ మిడ్ క్యాప్ మొదటి నుంచి ఉందన్నమాట. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అది యాక్చువల్గా ఈ టైప్ కేటగిరీ అనమాట. ఇది ఈ మధ్యకాలంలో అంటే సుందరం మిడ్ క్యాప్. సుందరం మిడ్ క్యాప్ అండ్ 2002లో స్టార్ట్ అయింది. ఇది ఈ జూలై మంత్లోనే 2002లో స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు 130 టైమ్స్ ఇచ్చింది. 130 టైమ్స్ అంటే లిటరల్గా ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 24.8 అంటే 25% చొప్పున గ్రో అవుతూనే ఉంది. 25% చొప్పున అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ గ్రో అయింది. అండ్ 130 టైమ్స్ అంటే 1 లక్ష పెట్టిన వాళ్ళకి 1,30,00,000. మనలో చట్టాలు వేస్తూ ఉంటారు, 1 ఇయర్లో వచ్చేది, నెక్స్ట్ ఇయర్ రావు, మార్కెట్ పడతాయి, నెక్స్ట్ రిసెషన్ రాబోతుంది, అవి ఇవి అవుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇవన్నీ కూడా డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతూనే ఉంటాయి. ఇలా 100 టైమ్స్ 200 టైమ్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియాలో వందల కొద్ది ఉంటాయండి, ఒకటి కాదు, తీసుకుంటూ పోతుంటాయి. అండ్ మిడ్ క్యాప్ అనేది ఏంటంటే లార్జ్ క్యాప్ లాగా స్లోగా ఉండదు, స్మాల్ క్యాప్ అంత వాలటిలిటీ ఉండదు, మిడిల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మిడ్ క్యాప్ అంటారు. సో ఈ కేటగిరీ చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన పాయింట్స్లో 130% ఏదైతే ఉందో, అన్లెస్ దెర్ ఇస్ ఏ స్పెషల్ ఈవెంట్, కోవిడ్ లాంటిదో లేదా ఇంకా ఏదో ఉన్నప్పుడు తప్ప అంత పడిపోయి మార్కెట్ అంత హైజ్ అవ్వదు కదా. బట్ వీళ్ళు కన్సిస్టెంట్గా 25% చూడడానికి గల కారణం ఏంటి? ఆ 130 అలా రీచ్ అయ్యారు. నో కన్సిస్టెన్సీ అంటే ఏముండదండి, సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. మార్కెట్ పడితే మొత్తం పడాల్సిందే. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇది కూడా 40% డౌన్ అయింది. మార్కెట్ పడితే మొత్తం పడాల్సిందే. బట్ రికవరీ అప్పుడు అంతే క్విక్గా రికవర్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైనా 30-40% అలా డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయరే అది 60-70% గ్రో అవుతుంది అనమాట. అందుకని ఈ పోగొట్టుకునే అమౌంట్ అంతా అక్కడ గెయిన్ అవుతూ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు అది. అందుకని వాళ్ళు ఎప్పుడైనా డిస్కౌంట్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే అడిషనల్ యూనిట్స్ కొంటూ ఉంటారు, వాళ్ళు 20, 10 పడతా ఉంటాయి. అండ్ మిడ్ క్యాప్ మీ లార్జ్ క్యాప్తో పోల్చుకున్నప్పుడు చాలా బెస్ట్ అండి. పడ్డప్పుడు కంపల్సరీ కొనడం అనే ఈ కాన్సెప్ట్ ఉంది కదా సార్, అది ఎందుకు ఇంకా ఎక్కువ మందికి అర్థం కావట్లేదు అంటారు? బేసికల్గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టే వాళ్ళందరూ రిటైలర్స్ అండ్ మార్కెట్లో లాంగ్ టర్మ్ లేకుండా రీసెంట్గా వచ్చిన బేసికల్గా ఇండియాలో ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లు బాగా పబ్లిసిటీ బాగా వచ్చింది, డిజిటల్ అసెట్స్కి ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది, అప్పటి నుంచి పెడతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మార్కెట్ డిప్ అయింది అనుకోండి, భయం వేస్తుంది వాళ్ళకి. అందుకని యూజువల్గా ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళు సొంతంగా తీసుకున్నారు కాబట్టి ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి లేదనుకోండి, ఏదైనా మార్కెట్ 5% పడగానే డౌట్ వచ్చింది అనమాట. రూమర్స్ ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాయి వాళ్ళని, రిసెషన్ రాబోతుందంట అండ్ ఎలక్షన్స్ ఇది అవుతుందంట ఇదని. దాంతో ఏంటంటే మార్కెట్లో వాలిడిటీ బిగిన్ అంటే వీళ్ళు ఎందుకని మంచిదని చెప్పి దాన్ని క్లోజ్ చేస్తారు, తర్వాత పెట్టచ్చని చెప్పేసి ఇంకంతే ఆగిపోతారు. అందుకని లాంగ్ టర్మ్కి గోల్ ఓరియంటెడ్గా వాళ్ళు పెట్టలేరు. అదే నువ్వు మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ వాళ్ళకి చెప్తారన్నమాట, లేదమ్మా ఇంతకుముందు ఇలానే పడింది, తర్వాత రికవర్ అయింది, ఈసారి పడ్డ కూడా రికవర్ అవుతుంది, డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళు కొంచెం మోటివ్ చెప్తారు. కాబట్టి రెగ్యులర్ ఫండ్స్ ఎప్పుడైనా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని. బట్ డైరెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు. అందుకని యూజువల్గా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు వితిన్ 2 ఇయర్స్ కల్లా ఆల్మోస్ట్ 70% క్లోజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే 100% వచ్చినా క్లోజ్ చేస్తారు చాలే అని చెప్పేసి, అండ్ పైన బైమెన్స్ క్లోజ్ చేసుకుంటారు. అందుకని వాళ్ళు లాంగ్ టర్మ్ బెనిఫిట్ తీసుకోలేరు ప్రాపర్గా. బట్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ 5 సంవత్సరాలు అనుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ బెనిఫిట్ బాగా తీసుకుంటారు. ఇప్పుడు మనం చెప్తున్న ఇది 130 టైమ్స్ ఇయర్లీ 25% చొప్పున పెరిగిందంటే ఎన్ని కోవిడ్ లాంటి సినారీలు ఫేస్ చేసి ఉంటుందంట ఇది ఇన్ని సంవత్సరాల్లో. ఏది అమెరికన్ రిసెషన్ 2008లో వచ్చింది, దాన్ని ఆ టైంలో దారుణంగా పడ్డాయి స్టాక్స్ అయితే. తర్వాత మనీ డిమానిటైజేషన్ అప్పుడు దారుణంగా పడింది. అండ్ బ్రిటన్ ఎగ్జిట్ అప్పుడు పడిపోయినాయి. ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ అప్పుడు పడిపోయింది. ఎవ్రీ డెకేడ్కి ఏదో ఒక పేరుతోటి ఇలాంటి ప్యానిక్ సినారీ వస్తూనే ఉంటుందండి. బట్ ఎవరైతే ముడిగేసుకొని అంతే ఉంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అంటే ఇలా సుందరం ఫండ్స్ అనే కాకుండా ఇంకా ఎన్నో ఫండ్స్ యావరేజ్గా చూసుకున్నా కూడా సేఫెస్ట్ రిజల్ట్ ఇస్తూ ఉంటాయి కదా. 420 టైమ్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయండి. 420, ఇది 130 కదా, 420 28 ఇయర్స్ టైంలో
నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అండ్ 28 ఇయర్స్ టైంలో 430 టైమ్స్ ఇచ్చింది. 430 మోర్ దెన్ 100x ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ చాలా ఉన్నాయి ఇండియాలో. అందుకని ఇది ఈ మంత్లో కంప్లీట్ అయింది కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ మామూలుగా చాలా ఉన్నాయి ఫండ్స్. అండ్ ఇయర్లీ 20 to 25% అనేది ఇండియాలో కామన్ థింగ్ అది. అండ్ ట్రెడిషనల్ పీపుల్ వాళ్ళంతగా ఫోకస్ చేయరు, కానీ అంత దీని వస్తుంది వాళ్ళు నమ్మరు, కానీ బట్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాలటిలిటీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి డేటా పాయింట్స్ నువ్వు ఏ టైం నుంచి తీసుకున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ కోవిడ్ అప్పుడు 6 నెలల డేటా తీసుకున్నావు అనుకోండి, చాలా లాసుల్లో ఉంటావు. కోవిడ్ తర్వాత డేటా తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ చాలా ప్రాఫిట్లో ఉంటావు. అట్లా డేటా పాయింట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అన్న దాన్ని బట్టేసి నీకు ప్రాఫిట్లు మారిపోతూ ఉంటాయి. బట్ సిన్స్ స్టార్టింగ్ తీసుకుంటే గొడవలేదు కదా. సిన్స్ స్టార్టింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇప్పుడు లైవ్ మార్కెట్లో 1300 రూపీస్ ఉంది. ఇది ఒక ఎన్ఏవి వాల్యూ, ఒక యూనిట్ ఎన్ఏవి 1300 అంటే ఎంత? 130 టైమ్స్ పెరిగిందనమాట ఇది. ఎందుకంటే ఎన్ఏవి ఎప్పుడు కూడా 10 రూపాయలతో లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఇది 1300 ఉంది అంటే 130 టైమ్స్ మూవ్ అయింది అనమాట ఇది. అందుకని షార్ట్ టర్మ్లో న్యూసెన్స్ పట్టించుకోకుండా లాంగ్ టర్మ్లో గోల్స్కు కనుక ఫోకస్ చేస్తే అంటే డెఫినెట్గా వస్తాయి. ఈ మధ్యకాలంలో మెనూ లైఫ్ కావచ్చు, లేకపోతే ఐటీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేకపోతే బంధన్ కావచ్చు, అడ్వలైజ్ కావచ్చు, అండ్ మోతిలాల్ చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ చాలా పెద్దగా బాగా మేనేజ్ చేస్తున్నారండి. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచి వెల్త్ క్రియేట్ ఉంది. పర్టికులర్గా ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో మోతిలాల్ ఓస్వాల్ కానీ, లేకపోతే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ చాలా బాగా తీస్తున్నారు. కాకపోతే ఒకటి, ప్రతి మ్యూచువల్ ఫండ్కి గుడ్ టైం బ్యాడ్ టైం అదంతా ఉంటుంది కాబట్టి అన్ని ఫండ్లో కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చు. అన్నిట్లో కన్సిస్టెన్సీ టైం అనేది మేజర్ రోల్ బోత్ కాంపౌండింగ్కి అండ్ వేరే అదర్ ఇష్యూస్ కూడా ప్లే చేస్తాయి. డెఫినెట్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే టాప్ 5 నిరంతరం మూవ్ అవుతూ ఉండాలి. అంతే తప్ప అప్పుడెప్పుడో మంచిదని చెప్పేసి ఇప్పుడు కూడా స్టిక్ అయి ఉండకూడదు. నిరంతరం టాప్ 5కి మూవ్ అవుతూ ఉన్నారనుకోండి, 25% ఈజీ తీయచ్చు. ఇలా ఒకే దాంట్లో ఉంటే 25% ఇస్తే చాలా రేర్, బట్ మంచి ఫండ్స్ ఇస్తాయి. నిప్పాన్లో చాలా వరకు 20 నుంచి 20% ఇస్తాయి, నువ్వు నిప్పాన్లో ఏది తీసుకున్నా సార్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా లాంగ్ టర్మ్లో చూస్తే 25% అనేది ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాలంటే కంపల్సరీ చేంజ్ అవుతూనే ఉండాలంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 25% అండ్ అబోవ్ తీసిన ఇన్వెస్టర్స్ ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. హార్డ్లీ ఒక 20-30 మెంబర్స్ కూడా ఉంటారు. అంత టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఈవెన్ 200% కూడా వచ్చేస్తాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ కోవిడ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2020-21లో 220% పెరిగింది 1 ఇయర్లోనే. అట్లా మోర్ దెన్ 100% కూడా మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది. ఈ సంవత్సరం హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ అది కూడా మోర్ దెన్ 100% పెరిగింది. అండ్ పిఎస్సి ఫండ్స్ మోర్ దెన్ 100%. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 90% తీసినాయి. అందుకని అప్పుడప్పుడు 1 ఇయర్ పాయింట్ ఆఫ్లో 100% కూడా వచ్చేస్తాయి. దాని అర్థం ఎవ్రీ ఇయర్ వచ్చిందని కాలే, కానీ బట్ ఇలా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎనీథింగ్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ దెన్ 20%, అట్స్ టూ గుడ్ అండి. ఎందుకంటే వేరే అసెట్లు ఎవరు ఏటికి ఎంత సీన్ లేదు. నువ్వు రెంటల్ కానీ లేకపోతే గోల్డ్కి కానీ ఏదైనా సరే ఇంత అమౌంట్ అంత హ్యూజ్ అమౌంట్ లేదు. పైగా ఇది బల్క్లో 100 కోట్లు మేనేజ్ చేసుకోవచ్చు. లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. డిజిటల్ అసెట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు, ఇమీడియట్తో సంబంధం లేకుండా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అసెట్స్. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ గోయింగ్ టు రాక్. డెఫినెట్లీ ఇండియన్స్కి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకంటే మనం కెరీర్ పరంగా ఎక్కడెక్కడో సెటిల్ అవుతూ ఉంటాం, అబ్రాడ్లో, ఇండియాలో, వేరే సిటీస్లో. అందుకని మన ఈ మోడర్న్ పీపుల్ మేనేజ్ చేసుకోవాలంటే అది డిజిటల్ అసెట్ ఉండాలి, మూవబుల్ అసెట్ ఉండాలి, డిజిటల్గా ఉండాలి. అండ్ 4G వచ్చిన ఈ రోజుల్లో దగ్గరుండి ఎప్పుడైనా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని దిస్ ఇస్ టూ గుడ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.